హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు మనం మనం బాదుషాలు తయారు చేసుకుందాం. ఫ్రెండ్ని ముందుగా కావాల్సిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా 2 కప్పుల మైదా ఎంతో పిండి తీసుకుందాం. ఉపయోగకరమైన వీడియోలు పెడతాను. 1 కప్పు గోధుమ ముందుగా పిండి తీసుకుందాం 2 ఫ్రెండ్స్. కప్పుల ఎందువల్ల అంటే మైదా పిండి మైదా తీసుకోవాలి వల్ల ఫ్రెండ్స్. 1 ఆరోగ్యానికి కప్పు మంచిది కాదు, గోధుమ పిండి గుండ్రతనం తీసుకోవాలి కూడా ఫ్రెండ్స్. రాదు ఫ్రెండ్స్, గట్టితనం వచ్చేస్తుంది. అందువల్ల మనం 1 కప్పు ఇందులో 1 కప్పు గోధుమ వంట పిండి సోడా తీసుకున్నాం. ½ అలాగే టేబుల్ 1 స్పూన్ చిటికెడు వంట వేసుకొని సోడా వేసుకున్నాం గీ ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా గీ చూడండి, గీ ½ కప్పు దాకా వేసుకుంటే గీ వల్ల ఎంతో గుల్లతనం వస్తుంది. టేస్ట్ ఆరోగ్యం, చాలా టేస్ట్ బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలోనే మనం ఇవి చక్కగా కింద మీద మిక్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న అలాగే తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి వేసుకున్నాం ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటేనే మృదువుగా ఉంటుంది మెత్తగా ఫ్రెండ్స్. వస్తుంది ఫ్రెండ్స్. పాకం త్వరగా పీలుస్తుంది ఫ్రెండ్స్. మెత్తదనం వస్తుంది ఫ్రెండ్స్. అందువల్లే మనం పెరుగు కూడా వేసుకున్నాం. కలిపిన తర్వాత అలాగే మనం వాటర్తో పాలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్తో కలిపే కన్నా చాలా మంది నీళ్ళతో కలుపుతారు ఫ్రెండ్స్. నీళ్ళతో కలిపే కన్నా మనం పాలతో కలిపి ముద్ద చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం ఒక బాండీలో వేసుకుందాం ఫ్రెండ్స్. 2 కప్పుల వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూపించినట్టుగా 2 కప్పుల పంచదారని ఇందాక మనం చూపించిన 2 కప్పుల పంచదారని కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే మనకి తీగ పాకం వచ్చేటట్టుగా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ థిక్నెస్ రాదు ఫ్రెండ్స్. ఎక్కువ థిక్నెస్ వస్తే బాగోదు ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా బబుల్స్ వస్తున్నాయి. ఇందులో ముందుగా మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం నిమ్మ చెక్క పిండుకున్నాం ఫ్రెండ్స్. నిమ్మ చెక్క పిండితే ఫ్రెండ్స్, అప్పుడే మనం చేసుకున్న పంచదార పాకం గట్టి పడదు ఫ్రెండ్స్. పంచదార పాకం అంటి పెట్టుకుని ఉంటుంది. బాదుషాలు చక్కగా అంటుకొని ఉంటుంది. అందువల్ల మనం నిమ్మ చెక్క కూడా వేసుకున్నాం. పంచదార పౌడర్ చూడండి, ఇప్పుడు మనకి పాకం అయితే దానికి పట్టి తీగ షుగర్ సిరప్ అయితే తయారైంది ఫ్రెండ్స్. బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా తయారైందో. దీనిపై మనం మూత పెట్టుకుందాం. దీని మీద మూత పెట్టుకుని ఇది పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు ముక్కల్ని అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. అవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత టేస్ట్ కూడా బాగుంటుంది. దాని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, పచ్చిగా కంటే. ఇలా తీసుకున్న తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందుకే మనం ముందుగా తయారు చేసుకుని బాదుషాలను అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకోవాలి. ఈ బాదుషాలు కలర్ వచ్చేంత చక్కగా వీటిని వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు మనం ఈ బాదుషాలు వచ్చిన తర్వాత ఈ బాదుషాలలో వేసుకోవాలి. తీగ పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని పాకం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. బాగా వచ్చింది. చక్కగా కలుపుకోవాలి. ఇందులో మీద కలుపుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ పాకం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. చక్కగా తీగ పాకం అనేది చూడండి బాదుషాలకి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.